హాయ్ అండి, నేను మీ ఏలూరల్డు. ఇంకొక 10-20 రోజుల్లో మ్యాంగో సీజన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. కాబట్టి ఈ 10-20 రోజుల్లో వీలైనంత మట్టుకు రోజుకు ఒక ఫ్రూట్ చొప్పున తినొచ్చండి. ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ని ఆ సీజన్ లో మనం ఎంజాయ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే సీజన్ కి మనకి ఇమ్యూనిటీ బూస్టర్ గా ఇప్పుడు పనిచేస్తాయండి ఇవి. సీజన్ అయిపోతుందని ఏం బాధపడద్దండి. సీజన్ అయిపోయినా పర్వాలేదు, మనకి సంవత్సరం అంతా మ్యాంగో జ్యూస్ రూపంలో దొరుకుతుందండి. మంచి మంచి కెమికల్స్ ఉపయోగించి కుళ్ళిపోయిన, పాడైపోయిన, ఎక్కడ పడితే అక్కడ పాడేసిన మ్యాంగో పండ్లతో తయారు చేసిన జ్యూసులు మనకి మంచి మంచి బ్రాండ్లలో లభిస్తాయండి తక్కువ రేటుకి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే వారు కార్బన్ కొట్టిన పండ్లైనా పర్వాలేదు కడుక్కొని తినండి. ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు అని అనుకునేవారు మాత్రం సంవత్సరం అంతా దొరికే మ్యాంగో జ్యూసులు, డ్రింకులు త్రాగండి. నేను సివిల్ ఇంజనీర్ అండి. అయితే కొన్ని ప్లాన్స్ అవి వేయడానికి ఆ హౌస్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కూల్ డ్రింక్స్ అవి తెప్పిస్తుంటారండి. అయితే నేను వాళ్ళతో కూల్ డ్రింక్స్ తాగనండి అనేసి అంటాను. వాళ్ళు అంటారు ఇది ఏమి గ్యాస్ ఉండదండి, ఇది మ్యాంగో జ్యూస్ అండి ఇది అనేసి అంటారండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఈ గ్యాస్ అనేది మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నే క్రియేట్ చేస్తుందండి ఏదైతే గ్యాస్ ఉందో దానివల్ల. కానీ కెమికల్స్ వల్ల మాత్రం చాలా చాలా పెద్ద నష్టం జరుగుతుందండి మన బాడీకి. నేను ChatGPTలో కూల్ డ్రింక్స్ లో కలిపే కెమికల్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటని చెప్పేసి నేను ప్రాంప్టింగ్ ఇచ్చానండి. ప్రాంప్టింగ్ ఇచ్చిన వెంటనే దాంట్లో చూడండి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఏం ప్రాబ్లమ్స్, తర్వాత ప్రాస్పరిక్ యాసిడ్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత సిట్రిక్ యాసిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కెఫైన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, చక్కెర వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆస్పార్టేమ్, సుక్రాలోస్ వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సోడియం బెంజోయేట్, తర్వాత కార్మెల్ కలర్, తర్వాత కృత్రిమ రంగులు వాటిని దాంట్లో ఉపయోగించడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. ఇక్కడ పిల్లలకు కూడా ప్రవర్తనలో మార్పు రావడానికి కూల్ డ్రింక్స్ అనేవి కారణం అవుతున్నాయండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మనం న్యాచురల్గా మన ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఉండవండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కెమికల్ ఫుడ్డే కదండి, ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్డే కదా. ఇందులో మేము ఎలా ఎంచుకోవాలి, ఏం ఎంచుకోవాలి అనేది మాకు అర్థం అవట్లేదు అని అనుకుంటే కనుక నేను స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు తినే ఫుడ్ని ఎలా జాగ్రత్తగా తినాలి, ఉదయం టిఫిన్లో మనం ఏం తినాలి, మధ్యాహ్నం భోజనం ఏం తినాలి, సాయంత్రం భోజనం ఏం తినాలి, ఎలా తినాలి అనే దాన్ని మేము మీకు చెప్తామండి. మీరు వాట్సాప్కి హాయ్ అని పెట్టినా పర్వాలేదు, లేదంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసినా పర్లేదు. కాబట్టి న్యాచురల్గా డ్రింక్స్ తయారు చేసుకుందాం, మన హెల్త్ని మనమే కాపాడుకుందాం. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని ఆ సీజన్లో ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏలూరు అల్లుడిని ఇన్స్టాలో ఫాలో అవ్వండి.